చిత్తూరు జిల్లా పేరు చెప్పగానే వెంటనే స్ఫురించేది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి సాక్షిగానే జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో ఇప్పుడు పేదల భూములు పెద్దల పరమవుతున్నాయి. శ్రీమంతుల కంపెనీ శ్రీ సిటీ పేదల భూములపై ఎలా కన్నేసింది, ఏ మాయమాటలు చెప్పి పొలవేసింది పేదల మాటల్లో. మా ఊరికి వచ్చి ఒక 5-6 రోడ్లు ఉండదు, ఇటుపక్క అటుపక్క ఎట్టపక్కన రావచ్చు. ఈ సందులో పోతే ఈ సందులో ఒకరిని మళ్ళీ అట్ట పంపిస్తే ఆ సందులో 4 వచ్చి తిరిగేస్తున్నారు. వచ్చి వాళ్ళు ఇష్టంగా కొలతేసుకుని వెళ్ళినారు సార్. వాళ్ళకి చేస్తాం వీళ్ళకి చేస్తామని భయం పెట్టేసినారు సార్. దానివల్లనే ముందు ఈయన దగ్గర తీసినాము అనుకో, రిజిస్టర్ చేసుకోలేదు ఊళ్ళో అనేసి అట్టనే ఉండిపోయినాము. వీళ్ళు ఏం చెప్పినారంటే వచ్చి ఎమ్మెల్యే చెప్పేసినాడు, ఎవడెవడి మీద ఉండేది వాళ్ళకి ఇచ్చేయమన్నాడు, ఇట్లని గోల్ చేసేసినారు. భయం పెట్టిన వాళ్ళని ఇచ్చేసినారు సార్. పచ్చని పంట పొలాలతో కళకళలాడే ఈ పేదల భూముల్లోనే ప్రభుత్వం పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. ఈ ఆర్థిక మండలిని ప్రమోట్ చేసిన సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ శ్రీ సిటీ అనే పేరుతో అన్ని వ్యవహారాలు నిర్వహిస్తోంది. ఈ సెస్ పరిధిలో ఏకంగా 14 గ్రామాలు పూర్తిగా తమ ఉనికిని కోల్పోతున్నాయి. ఈ ఆర్థిక మండలిపై ప్రభుత్వం అవసరానికి మించి ప్రేమ కురిపిస్తోందన్న ఆరోపణలున్నాయి. మీకు అందరికీ తెలియని విషయం ఈరోజు చెప్తున్నాను. TV9లో అనే కంపెనీకి 90% వాటాదారులు ఎవరైతే ఉన్నారో శ్రీ సిటీలో కూడా వాళ్ళే 80% వాటాదారులు. ముఖ్యమంత్రి సన్నిహితులు, ముఖ్యమంత్రి బంధువులు, ముఖ్యమంత్రి స్నేహితులు వీళ్ళంతా కూడా దీంట్లో పెద్ద కొటారీలాగా ఏర్పడి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. వీటిలో ప్రత్యక్షంగా ముఖ్యమంత్రికే లాభకరమైనటువంటి వ్యవహారంగా ఉంది కాబట్టి ఒక 4 ఎమ్మెల్యేలు అదే పనిగా దీని మీద ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ పెట్టి అక్కడ రైతాంగాన్ని బెదిరించి, ప్రజలను బెదిరించి, లేకపోతే వాళ్ళతో రాయబారాలు నడిపి వాళ్ళని కన్విన్స్ చేసి అన్ని రకాలుగా ఈ భూమిని తీసుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు కావలసిన వారిపై ఉన్న ప్రేమ కారణంగా పేదల బతుకుల్లో నిప్పులు పోస్తున్నారు మన పాలకులు. ఆర్థిక మండళ్ల కోసం వ్యవసాయ భూముల్ని లాక్కోరాదన్న తమ పార్టీ అధినేత్రి ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారు. ఎట్లా చెప్పారంటే వీలున్నంత వరకు మంచి ప్రైమ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ దీనికి వాడద్దు అంటున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, దాంట్లో తేడా. సత్యవేడు సెస్ పై ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు ఆ తరువాత ఇక్కడ జరుగుతున్న తతంగానికి అసలు పొంతన లేకుండా పోతుంది. జాబ్ రావాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలా, ప్రతి ఎకరా ల్యాండ్ను మేము తీసుకోవాలా. గవర్నమెంట్ సిస్టమ్ అట్లుంది. SEZ రావాలంటే ప్రతి ఎకరా ల్యాండ్ మా శ్రీ సిటీ చేతులు ఉండాలా. దానికి మేము చాలా కష్టపడుతున్నాం. మీరు మా ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో మీ అందరికీ తెలుసు. అందుకోసం దయచేసి మీరందరూ మాకు సహకరిస్తే మీ ఊరోళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 3-4 మండలాలకు ఎవరికి అన్ఎంప్లాయ్మెంట్ అనే అవసరమే లేకుండా చూస్తామని నేను హామీ ఇస్తాను. మేము పని అడిగితే 1500 రూపాయలు ఉంటే చూడు, లేకపోతే మిగతా పోతే 1800 రూపాయలు ఇస్తాము. మొత్తం 1800 రూపాయలు ఇస్తాము. ఆ పని ఉంటే అది ఉంటే చెయ్యి, లేకపోతే బయట ఊరు వచ్చి నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, తిరుపతి, మెడ్రాసు వాళ్ళు నుంచి 30,000, 20,000, 22,000, 35,000 జీతము. ఇంత జీతం వాళ్ళకి ఇస్తే మేము మా సొత్తు ఎత్తుకుని పోతే మాకు ఏ నెల ఇలా ఏ పని మాకు ఇలా అండి. మేము పని చేస్తాము, బయట పని ఇలా మీకు లోకల్ పని ఇస్తానేసి నేను చెప్పాను సార్. చిరుటేశ్వర్ సార్ అది అడిగితే అప్పుడు సరే అనేసి మా పొలాలు నమ్మి మిస్ లాస్ట్ మమ్మల్ని అయినా చేసి సార్ ఆడ పని అడిగితే మేడబడి చేశాడు. సామ్ పేరు తెలుసు సార్, నా పేరు తెలుసు, సామ్ పేరు మేడబడి చేశాడు చిరుచిటిలో. ఒక గ్రామాన్ని హస్తగతం చేసుకోవాలంటే ముందుగా అక్కడ పగడ్బందీ వ్యూహం అమలు చేయాలి. పలుకుబడి గల భూస్వామిని బుట్టలో వేసుకుంటే తప్ప ఆ తరువాత చిన్న సన్నకారు రైతుల్ని లొంగ తీసుకోవడం వీలు కాదు. సరిగ్గా ఇక్కడ కూడా అదే ఎత్తుగడ అమలవుతోంది. ఎట్లంటే ప్రభుత్వం ఎట్ట పెరుక్కుంటుందేమో అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం జనాభా ఇచ్చేసారే కానీ ఇంకే డీకట్టు పోతుందని ఇచ్చేసారే కానీ
కానీ ఇది ఇవ్వాలనేసి ఒక్కరి మనసులో కూడా లేదు. సమానంగా డబ్బులు నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి సీఎం హామీ ఇస్తే కొందరికి ఒక వర్గానికి 8 లక్షలు, ఎస్సీ ఎస్టీ బీసీలకి 2.5 లక్ష 3 లక్షల లెక్కన కట్టించి అన్ని వర్గాలకి ద్రోహం చేస్తున్నారు. అధికారం ఉండే వాళ్ళకి మాత్రం గ్రేజింగ్ ల్యాండ్స్ని, ఏడబ్ల్యూడి ల్యాండ్స్ని బినామీ పేర్ల మీద కొన్ని కోట్ల రూపాయలు దోచిపెట్టడం జరిగింది. ఈ శ్రీ సిటీ ఇది ఎస్సీజెడ్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల పొలాలన్నీ ఇచ్చేసారు సార్ చాలామంది. ఎఫ్సీసీటీ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు మీరు పొలాలు ఇచ్చారంటే మీకు ఇక్కడే ఉద్యోగాలు ఇస్తాము, మీరు ఇచ్చేయండి, మీకు పెట్టుకునే కూడా మీకు ఏ అథారిటీ లేదు, మేము తీసుకునేస్తాం అని చెప్పారు సార్. దాన్ని భయపడి ఏం చేశారంటే కొందరు అంటే ఏం చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఏంటంటే డబ్బుకు కొంచెం ఆశపడి మిగతా వాళ్ళందరూ ఇచ్చేస్తారు సార్. ఎంతమందో నేను తప్పిపోతేనో. నాన్న భయపడద్దు, నేను తప్పిపోనులే. విడిపోని బంధాలు, విడిపోని నెట్వర్క్. ప్రైవేటు కంపెనీల ఏజెంట్లు మోసపూరితంగా భూముల్ని లాక్కుంటున్నారనేది పేదల వాదన. ఒరిజినల్ పట్టా సార్ మా తాత గాల నుంచి బ్రిటిష్ గాల నుంచి మా తాత తీసింది. అది మా ఇంటి పక్కన మాకు కావాలని చూసి మేము దాన్ని నిలుపుకొని ఉన్నాము. వాళ్ళు దర్జన చేసి కావాలంటే మనం ఏదైనా చేస్తారని కూడా మాకు ఇదిగా ఉంటుంది. ఇచ్చేస్తారు, కోర్టులో ఉండదు, మీ డబ్బు తీసుకోండి, లేకపోతే మేము ఇచ్చేస్తాము, తీసుకోండి, మాకు రిజిస్టర్ అయిపోయింది అని చెప్తాం. 20 లక్షలు 30 లక్షలు చెప్తా ఉంటే మాకు ఇచ్చిందంత 281 ఇచ్చారు. అది మాకు ఆడకి ఎడకి సాగడం లేదు. మా పరిస్థితి ఏంది? ఏం చేస్తున్నాం? ఉద్యోగంగా రైతులు లైసెన్స్ చేశారు. ఇక వీరంతా ఒకప్పుడు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వాసులు. అక్కడ అంతరిక్ష కేంద్రం పరిధిలో వ్యవసాయ భూములు కోల్పోవడంతో 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం సత్యవేడు సమీపానికి వచ్చి స్థిరపడ్డారు. ఇన్నేళ్లుగా ఇక్కడే ఉంటూ ఇప్పుడిప్పుడే ప్రగతిలోకి వస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రగతి పేరిట వచ్చిన సెజ్ వారిని ఇక్కడి నుంచి కూడా తరిమి కొడుతోంది. మేము ఒకసారి దెబ్బ తినేసి ఇక్కడికి వచ్చాము, ఒకసారి ఇచ్చేసి వచ్చేసాము. నేను వేసాడు శ్రీహరికోట నుంచి అంతరిక్ష పరిశోధన రాకెట్ కేంద్రం ప్రపంచ దేశాలకు ఇది అవుతుంది. అటువంటి భూమిని ఇచ్చే వచ్చాము కావాలనుకుంటే. అప్పుడు వచ్చినాకే ఇప్పుడు 20 సంవత్సరాలు మేము పైకి వచ్చేదానికి. మళ్ళీ ఇక్కడ నుంచి పోయి మేము ఏం చేయగలుగుతాం? పునరావాసం కింద వచ్చిన వాళ్ళమి మళ్ళీ రెండోసారి లేపితే మేము బ్రతకలేము, ఆ చెట్టు పుట్ట కట్టుకొని బ్రతకలేము. మీరు ఇచ్చే డబ్బులు